హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తిక్. ఎటుగూడి వార్తల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఉంటూనే ఉన్నారు. ఒకవైపు ఆయన కేసు నడుస్తోంది, ఆయన కస్టోడియల్ టార్చర్ చేసిన కేసు. ఇంకోవైపు ఇవాళ ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. జగన్కి బెయిల్ క్యాన్సిల్ చేయాలి అనేటువంటి ఒక వాదన ఆయన లేవనెత్తారు. దాన్ని సుప్రీంకోర్టులో వచ్చింది. 12 సంవత్సరాలుగా ఆ కేసు ఉండటం, బెయిల్ మీద 11 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఉండటం, ఇదంతా కూడా ఇక సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు కూడా దీని మీద ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసులు విచారిస్తున్నారో ఆ బెంచ్ని కూడా మార్చింది. ఈ మొత్తం విషయాన్ని విశ్లేషణగా తీసుకునే ప్రయత్నం చేద్దామన్నా నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ కూడా చర్చకు వచ్చారు. రఘురామకృష్ణరాజు గారు రాయరు అనేక కీలక విషయాలు బయట తీసుకొచ్చారు. ఒకటి, ఈ కేసుల మొత్తం విషయంలో కుట్ర జరుగుతూ ఉంది. 12 సంవత్సరాలుగా ఈ కేసులు ఇంతవరకు తేలకపోవటం ఏంటి, ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా విచారించకపోవటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ఆయన ప్రశ్న. అవును, అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ మీద మన సమాజంలో ఒక నమ్మకం కలగాలంటే ఏదైనా నిర్ణయాలు త్వరితగతిన ఇష్యూస్ క్లోజ్ కావాలి. అవును, ఎయిదర్ ఎస్ ఆర్ నో. అవును, కోర్టులు. కానీ పలుకుబడి కలిగిన వ్యక్తులు, పెద్ద రాజకీయ నాయకులు, డబ్బున్నోళ్ల కేసులు మాత్రము ఈ విధంగా సంవత్సరాల తరబడి విచారణకు నోచుకోకపోవటంతో జనాలలో కూడా కోర్టులు కూడా ఏమీ చెయ్యలేవా, కోర్టులు కూడా న్యాయం చెప్పలేవా అనే స్టేజ్కి ప్రజలు వచ్చారు. వీటికి పోలీస్ స్టాప్ పెట్టాలంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసు 12 సంవత్సరాలుగా నానుతుందో, డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ఆపారో, దానికి సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్స్ డిస్పోజ్ ఇంతవరకు కాల. అవును, ఈ బెయిల్ రద్దుకు సంబంధించి అప్పటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అవును, ఈ పిటిషన్లో కేసు ట్రయల్కి వచ్చింది. ఈ ట్రయల్లో ఇప్పుడు విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణలో గతంలో ఎవరు విచారించారు? జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్. ఆ ధర్మాసనం నుంచి మళ్ళీ అంటే ఒక ధర్మాసనం నుంచి ఇంకో ధర్మాసనానికి జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనానికి మార్చారు. దీన్ని 12 ఏళ్లుగా ముందు కదలటంలా. దీన్ని ప్రశ్నిస్తూ రఘురామకృష్ణరాజు లాయరు ఈరోజు క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేసి దీని వెనకాల కుట్ర కోణం దాగి ఉంది, ఇక్కడ ధర్మాసనాలు మారుతున్నా కూడా డిశ్చార్జ్ పిటిషన్లను మీరు ఎందుకు విచారించటం లేదు అని ఈ న్యాయవాది, రఘురామకృష్ణరాజు న్యాయవాది వాదించాడు. దీనికి ఇప్పటికే 5 సార్లు మారారంటే తప్పనిసరిగా కుట్రకోణం ఉంది అని చెప్పేసి ఆయన వాదించారు. ఒక్క డిశ్చార్జీ అప్లికేషన్ కూడా తుది నిర్ణయం లేకుండా బదిలీలు జరుగుతున్నాయి, ఈ బదిలీలలో కుట్రకోణం దాగి ఉందనేసి అన్నారు. దీంతో సిబిఐకి సంబంధించిన న్యాయవాది మాకు కొంచెం సమయం కావాలి, దీన్ని ప్రశ్నించారు. ధర్మాసనం ప్రశ్నించింది సిబిఐని. ఎవరు? రఘురామకృష్ణరాజు గారి లాయర్ ఏదైతే వాదనలు జరిపాడో దీనికి సంబంధించి మీరేం చెప్తారని చెప్పేసి సిబిఐ న్యాయవాదిని అడిగింది. సిబిఐ న్యాయవాది మా కొంత సమయం కావాలి అనేసి కోరాడు. అంటే దీన్ని వాయిదా ఒకవేళ వేస్తే నెక్స్ట్ వాయిదాకంతా సిబిఐ తన వాదన, ఎందుకు మీరు ఇది చేయటం లేదు, మీ కేసును ముందుకు ఎందుకు కంక్లూడ్ చేయటం లేదు, దానికి ఉన్న అడ్డంకులు ఏంటి అనేసి రేపు సిబిఐ ఏం చెప్తుందో చూడాలి మనం. ఇప్పుడు సిబిఐ మీద అనేక ఆరోపణలు సార్. ఇది ఒక్క కేసే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు ఒక రకమైతే, వివేకానందరెడ్డి గారి హత్య కేసు సంబంధించిన కేసు కూడా సిబిఐ దగ్గరే ఉంది. అవును, అది కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంది. దాంట్లో కూడా జగన్ కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు. కాబట్టి ఏంటిది, ఇన్ని సంవత్సరాల తరబడి కేసులను సిబిఐ సాగదీయటం ఏంటి? సిబిఐ అనేటువంటిది ఎంక్వైరీ చేయగలదా లేదా అంటే దాని క్రెడిబిలిటీకే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఈ వివేకానంద రెడ్డి సబ్జెక్ట్ విషయంలో సిబిఐ మీదనే ఎదురు కేసు పెట్టారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు రామ్ సింగ్ మీద విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో అప్పుడే వాళ్ళను బెదిరించడం మొదలుపెట్టారు. ఇంకా దేశంలో అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ.
వాళ్ళ మీదనే తిరగబడి వాళ్ళ మీదనే రివర్స్ కేసులు పెట్టారంటే అది ఎంత అవమానమో సిబిఐని తెలుసుకోవాలి. అటువంటి సిబిఐ వీళ్ళని రక్షిస్తుందా అనే భావన ప్రజల్లో కలుగుతోంది. అవును. సిబిఐ అధికారులు వీళ్ళకి ఏమైనా లొంగిపోయారా? సిబిఐ ఎందుకు కోర్టుల్లో ఈ కేసుల మీద వాదనలు గట్టిగా వినిపించలేకపోతుంది? అంతే కదా సార్, అంతిమంగా కోర్టులో గెలవాలంటే సిబిఐ బలమైన వాదన వినిపించాలి, బలమైన ఆధారాలు చూపించగలగాలి అని వీళ్ళు ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటి నుంచి కాదు ఆ చర్చ, గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి, అసలు జగన్మోహన్ రెడ్డి కేసులు ఏమైతే ముఖ్యమంత్రి అయితే కోర్టులకు రారా? ముఖ్యమంత్రులు అయితే ఇష్టం వచ్చినట్టు వాయిదాలు తీసుకోవచ్చా? ముఖ్యమంత్రి పోనండి, ముఖ్యమంత్రి పదవి పోయి కూడా 6 నెలలు అవుతుంది కదా. అయినా కూడా అదే ఇక్కడ సిబిఐ గట్టిగా పట్టుబట్టాలి. కానీ సిబిఐ ఎందుకో మీనమేషాలు లెక్కిస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కొన్ని కథనాలు కూడా విన్నాం. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐకి సంబంధించిన ప్రముఖమైన అధికారులకు మంచి గిఫ్టులు ఇచ్చారు, విల్లాలు గిఫ్టులు ఇచ్చారు, పెద్ద పెద్ద కోట్ల రూపాయలు బహుమతులు ఇచ్చారు సిబిఐలో కీలకమైన వ్యక్తులకు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అదంతా విజయసాయి రెడ్డి చూసేవాడు, ఎందుకంటే ఢిల్లీ వ్యవహారాలన్నీ ఆయనే చూసేవాడు. విజయసాయి రెడ్డి హయాంలో ఇవన్నీ బహుమతుల పంపిణీ జరిగింది కాబట్టి ఈ 5 సంవత్సరాలు సిబిఐ వాళ్ళు నోరు ఎత్తలేదు అని వాదనలు వినిపించాయి. ఇవన్నీ చూస్తుంటే ఆ రోజు ఏవైతే డిస్కషన్స్ వచ్చాయో అవి నిజమని నమ్మాల్సిందే మనము. సిబిఐ స్పందించకపోతే మనం ఇంకెవరు స్పందిస్తారు? అంటే కాదు సార్, ఒక కేసు ఇన్ని సంవత్సరాల తరబడి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకపోతే మళ్ళా కేసుల్లో ఉన్న వ్యక్తి పదే పదే రాజకీయాల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కాగలిగి ముఖ్యమంత్రి కాగలుగుతూ ఉంటే, ఇప్పుడు ఒకసారి తప్పు చేశాడని సిబిఐ ఆరోపిస్తున్న వ్యక్తి మళ్ళా ముఖ్యమంత్రి తప్పు చేయడానికి గ్యారంటీ ఏంటి? ఇక్కడ ఒకటి, ఇది న్యాయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు, కొలీజియము వీళ్ళందరూ కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అందరినీ కూర్చోబెట్టుకొని సుప్రీంకోర్టు అంటే కోర్టు వ్యవహారాలు మనం జోక్యం చేసుకోలేదు. జోక్యం కాదు, ఇంకా వాళ్లే చర్చించుకోవాలా ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అని ఆయనే ప్రశ్నించాలి. ఇంకా చీఫ్ జస్టిస్ కదా. నేను చివరికి కోర్టును పక్కన పెట్టే సిబిఐని అయితే ప్రశ్నిస్తున్నా. సిబిఐ ఎంక్వైరీ సంస్థ యొక్క క్రెడిబిలిటీని ఇక్కడ క్వశ్చన్ మార్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి విషయం ఉంది, ఇదే కోర్టు సిబిఐ న్యాయవాదిని గట్టిగా ప్రశ్నించవచ్చు కూడా, ఇదే జడ్జి ఆ అధికారం కూడా ఉంటుంది. అవును, ఎందుకు మీరు ఈ కేసు మీద మీరు డిస్కస్ చేయటం లేదు అని న్యాయమూర్తి కూడా ప్రశ్నించవచ్చు గట్టిగా. అసలు ఈ కేసు మీరు నడపాలనుకుంటున్నారా లేకపోతే నడపకూడదు అనుకుంటున్నారా అని కూడా ప్రశ్నించవచ్చు. మీకు అంత ఆసక్తి లేనప్పుడు మా దగ్గర రావటం దేనికని కూడా జడ్జి ప్రశ్నించవచ్చు సిబిఐని. దీనికి సిబిఐ సమాధానం చెప్పాలా. సిబిఐ ఎందుకు ఈ తాత్సారం చేస్తుందని సిబిఐ సమాధానం చెప్పాలి. కోర్టుల మీద నమ్మకం కలగాలంటే డబ్బున్నోళ్లకు ఒక రకంగా వాళ్ళ కేసులన్నీ సాగదీత కొన్ని సంవత్సరాలు తరబడిపోతుంటాయి. పేదోడికి అయితే ఇమ్మీడియట్గా 2 సంవత్సరాల్లో శిక్ష పడతాయి. ఉదాహరణ చెప్తాను, కలకట్టాకు సంబంధించిన రేప్ కేసు. అవును, ఇమ్మీడియట్గా శిక్ష దోషిగా నిర్ధారించేసిందా? ఈరోజు రేపు శిక్ష అనౌన్స్ చేస్తుందా? అవును, శిక్ష ఇచ్చేసి జైలు పంపించేస్తుంది అతన్ని. చూసారా అక్కడ కోర్టు ఎందుకు స్పీడ్గా పనిచేసింది, ఇక్కడ ఎందుకు పనిచేయటం లేదు? ఈ తేడా ప్రజలు గమనిస్తారు, ప్రజలు గమనిస్తారు. అదే గనక ఆ రేప్ కేసులో నిందితుడు డబ్బున్నోడు అయింటే ఎంక్వైరీ సమస్యలు స్లోగా జరిగేటి ఏమో. ఈ తేడా ఉండకూడదని నేను చెప్తా. ఇప్పుడు కూడా సార్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్కి బెయిల్ వస్తుంటే ఇక్కడ పోలీసులు మాట్లాడకపోవటం మీద కూడా అనేక మన డబ్బులున్నాయి కాబట్టి మాట్లాడలేదా అనేది. అదే సామాన్యుడు బెయిల్ అయితే అంత ఈజీగా వస్తుందా? అవును, అంటే ఇక్కడ అదే నేను అల్లు అర్జున్ విషయంలో నాంపల్లి కోర్టు ఏమో బెయిల్ రిజెక్ట్ చేసింది, రిమాండ్ అనింది. అదే హైకోర్టుకు వచ్చేసరికి బెయిల్ ఇస్తుంది. అదే పోలీసులు ఎంక్వైరీ సంస్థ సరిగా మాట్లాడిన పరిస్థితి. అంటే కోర్టుకు డెసిషన్లు మారిపోతే ఇంకా ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఈ వాళ్ళ కేసులను కోర్టులు మార్చుకుంటూ వెళ్ళిపోతారు. ఈ కోర్టులో కొంచెం టైట్గా ఉందనుకోండి, ఇక్కడి నుంచి ఆ కేసు తీసుకుని ఇంకో కోర్టుకు వెళ్ళిపోతుంటారు. కోర్టుకు వెళ్ళే హక్కు ఎవరికైనా ఉంటుంది లేండి పై కోర్టుకు, కానీ ఎంక్వైరీ సంస్థలో గట్టిగా పనిచేయాలి, గట్టిగా వాదన వినిపించాలి కదా. వినిపించాలా? వాళ్ళు వాదన వినిపించడం లేదంటే కనుక మీరు నిందితుడితో కుమ్మక్కైనట్టు లెక్క. అంతే.
ఎస్ కరెక్ట్. నిందితులతో మీరు కుమ్మక్కైనట్టు లెక్క. నిందితులతో కుమ్మక్కైతే ఇక ఇదే జరిగిద్ది అనేది. దానికి సిబిఐ చీఫ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలా. ఎందుకు జాప్యం జరుగుతుంది, మీరు ఎందుకు గట్టిగా వాదించలేకున్నారు, ఇది ప్రజలకు సంబంధించిన సొమ్ము కాబట్టి ప్రజలకు కూడా సమాధానం చెప్తే సమాధానం చెప్పాలా. అవును. మీడియా కూడా ప్రశ్నించాలా సిబిఐ డైరెక్టర్ని, ఎందుకు మీరు ఈ కేసుల్లో తాత్సారం వ్యవహరిస్తున్నారు అని మీడియా కూడా ఆ సిబిఐ డైరెక్టర్ ప్రశ్నించాలి. ప్రశ్నించనంత కాలం నిందితులంతా రోజుల తరబడి, సంవత్సరాల తరబడి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ.